హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానిలోనే కొంచెం స్వీట్గా, కొంచెం కారం, అలాగే కొంచెం కొబ్బరి పొడి తగులుతూ సూపర్ ఉంటుంది. ఫస్ట్ నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. దాన్ని రౌండ్ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాక పసుపు, సాల్ట్ వేసుకొని ఒక 5 minutes నుంచి 10 minutes సోక్ చేసుకున్నాను. దానివల్ల ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదు కొంచెం తగ్గుద్ది. ఇప్పుడు ఆ వాటర్ని బాగా స్క్వీజ్ చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం చేదు, మొత్తం వాటర్ని తీసేసి కాకరకాయలో నుంచి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కొత్త బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా, చిల్లీ పౌడర్, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న ఆ కాకరకాయలోనే ఆ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి, కోట్ అయ్యేలాగా ఆ పౌడర్ మొత్తానికి. ఇప్పుడు కళాయిలో వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి ఆయిల్లో ఒక 30 minutes. అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అది బాగా దగ్గరగా ఫ్రై అయిపోవాలి. చాలా బ్రౌనిష్ కలర్లోకి వస్తేనే మనకి చేదు అనేది తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ కలర్లోకి రావాలి ఆ కాకరకాయ ఫ్రై అనేది. అప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. అలాగే దానిలో పీనట్స్ కూడా వేసుకోండి. అవి కూడా బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్నాక దానిలోనే దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వాటితో కూడా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ వేగిన పీనట్స్ అలాగే గార్లిక్ తింటూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అన్నీ ఫ్రై అయ్యే లోపు మనము ఇంకొంచెం కొత్త బౌల్లోని షుగర్ పౌడర్ తీసుకోండి. దాని పొడి, మిరియాల పొడి, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్స్ చేసుకున్న పొడినే మనము బాగా ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయలో వేసుకొని ఇంకొంచెం ఒక 5 to 10 minutes ఇదంతా కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.